దేవుని స్తోత్రం. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. అడిగితే ఇచ్చే దేవుడు, ఎదిగితే దొరికే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, మనం దేవునికి ఇచ్చే కొలది ఆశీర్వదించబడుతున్నాము. దేవుని స్తోత్రం. ఆ సహోదరుడు చెప్చూ ఉన్నాడు, అమ్మా ఎందుకంటే వారి హృదయంలో వారికి ప్రేరేపణ కలుగుచూ ఉన్నది. నేను దశభాగం ఇచ్చుకోలేని పరిస్థితి, చాలా సమస్యలు కుటుంబంలో, ఎంతో ఆర్థిక ఇబ్బంది, కానీ నాకు ఎక్కడ ఎన్ని ఆగిపోతూ వస్తున్నాయి. ఈరోజు నేను ఏమైనా సరే, నా కుటుంబంలో ఎలా ఉన్నా సరే, నేను దశభాగం ఇవ్వాలి అని తీర్మానం చేసుకుని గుప్పుళ్ళు ఉప్పరించబడినప్పుడు తన ద్వారాలు తెరవబడినాయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ హృదయాన్ని ఉప్పు నా యేసయ్య దగ్గర. అయ్యా, నా మాటలు, నా చూపులు, నా భర్తని మోసం చేస్తున్నాను, నా భార్యని మోసం చేస్తున్నాను, నా బిడ్డని మోసం చేస్తున్నాను. అయ్యా, నిన్ను నేను తునీకరించుకుంటున్నాను, నీ కన్ను మీద నుండి తప్పించుకోలేనయ్యా. నీవు నన్ను చూచుచున్న దేవుడు అయ్యా అని నువ్వు తీర్మానం కలిగి ఉన్నట్లయితే నీ దుఃఖ దినములు తీరిపోవునుగా. ఆమేన్. చూడండి, ఈ లోకసరమైన వాటిని విడిచిపెట్టినప్పుడు నీ కుటుంబంతో నువ్వు అద్దుకోగలుగుతావు. లేదనుకోండి, నీకు ఏది చూసినా చికాకి కనిపించింది, ఎందుకంటే అక్కడ అందమైన దాన్ని ఆస్వాదిస్తున్నావు కాబట్టి. దయచేసి ఒక ఢిల్లీల సంస్థను వలె ఉండవద్దు. దేవుని మహిమ చూడండి. సంస్థను చాలా సంవత్సరాలు బ్రతకవలసిన వాడు తనని గాయపరుచుకుని చనిపోయాడు. ఎందుకని దేవుని మాటని తునీకరించాడు కాబట్టి. ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావా, దేవునికి దగ్గరగా ఉంటున్నావా? గమనించు ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు దేవుని మాట వింటున్న వ్యక్తివైతే, దేవుని మాటని ఆస్వాదించుతున్న వ్యక్తివైతే దేవుని సన్నిధానంలో నిలబడుదురుగాక. మోకరించండి. పరిశుద్ధుడా, మోహనదుడా, అయ్యా మేము సంవత్సరాల వలె మోకపు చూపులకి బలైపోతున్నామా? కుటుంబంలో గలిబిలి రేగుతున్నామా? డిలేల వలె రంగులు దిద్దుతున్నామా? డిలేల వలె అయ్యా శ్యానానే జల్ల వేసి దెయ్యము మాట్లాడుతూ ఉందయ్యా. ఈరోజు చాలానే జల్ల వేసి దెయ్యములతో పోటీగా ఉంటున్నారయ్యా. అలా వద్దేస్తాయా? ఒక స్త్రీ ఎలా ఉండాలో, దేవునికి ఎలా అనుకోగా ఉండాలో ఆ స్త్రీ అలాంటి స్త్రీగా ఉండాలి. ఒక పురుషుడు దేవునికి ఎలా దగ్గరగా ఉండాలో అలాంటి పురుషుడిగా ఉండాలి. ప్రభువా, మా సంఘములో ఏ ఆత్మ నశించిపోవటానికి ఇష్టం లేదు ప్రభువా. నీ స్తోత్రాలు. ప్రతి గడప మీద గొర్రె పిల్ల రక్తం ముద్రించబడుదురుగాక. వారి శ్రమ నుండి తొలగిపోవరుగాక, వారి ఇబ్బందులు తొలగిపోవరుగాక. సంతోషము వారి జీవితంలో మీరు ఇచ్చుదురుగాక. అయా, నీ గొప్ప మాటలు మా ఎదుట ఉంచావు ప్రభువా. అయా, సంస్థలు డిలేల వలె కాదు ప్రభువా, భ్రష్టులైపోయారయ్యా. బడే మంచి నమ్మకమైన దాసుడా దాసుడా అనిపించుకోవాలయ్యా. ఎస్తేరు ప్రార్థించిందయ్యా, తన దేశాన్ని, తన యజమాని హృదయాన్ని మార్చుకుని తన దేశ ప్రజలకు విడుదల వచ్చింది. అంత గొప్ప ప్రార్థన పరులారుగా ఎస్తేరు ప్రభువా. అయ్యా, ఎందరో నీతిమంతురాలు స్త్రీలు ఈ జీవ గ్రంథంలో రాయబడిన వారు ఉన్నారయ్యా. పురుషుల్లో ఎందరో అయా విశ్వాసులు, నమ్మకమైన వ్యక్తులు, వీరులుగా రాయబడిన వారు ఉన్నారు. ఈ ప్రపంచంలోనే లేడు. ఏబులంటే యథార్థవంతుడని చెప్పేవయ్యా. ఈరోజు మేము లోపల ఒక మాట, బయట ఒక మాటతో మాట్లాడుచున్నామయ్యా. బయట మోకపు చూపులు, కుటుంబంలో గలిబిలిలు, భార్యను ప్రేమించలేక, భర్తను ప్రేమించలేక, ఇద్దరు భార్య కోసం, ఇద్దరు భర్త కోసం లోబడిపోతున్నారు. అయ్యా, ఇది నేను చాలా మంది విశ్వాసులు చెబుతున్నారు. పొరుగువారి భార్యని, పొరుగువారి భూమిని, పొరుగువారి భర్త దేన్ని ఆశించవద్దని మెసేజ్ ఇస్తూనే పొరుగువారి భార్యని వస్తువుల్ని ఆశిస్తున్నారు ప్రభువా. ఎంతో వ్యాధులతో ఉన్నారు ప్రభువా. మందిరాల్లో మెసేజ్ ఇస్తూ మందిరములోనే ఒక మోకపు చూపులతో స్త్రీకు లోబడిపోతున్నారయ్యా.
అటువంటి సేవకులని మేము కన్నులారా చూస్తున్నామయ్యా. ఆ మాటలు చెవులారా వింటున్నాం ప్రభా. వారి మీద ఉమ్మనీళ్ళు పడితే ఉద్దేశించబడతన్న ప్రభా. మరణము జాలు చూపుతయ్యా, పాతాళము కనికరించదయ్యా. రోషము కలిగిన వారుగా పోరాటము చేసే వీరులుగా మా సంఘ సావాసాన్ని లేపబడుదురుగాక. అటు కృప మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా, ఈరోజు మేము ఢిల్లీల వల్లే సంస్థాని వల్లే ఉన్నామా? ఒక్కసారి తీర్మానం చేసుకోమన్నాము. అయా, రంగుల నిలయం కాదు కానీ అందమైన జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. కృప కలిగి ఉండాలి ప్రభా. నీ ఎదుట మంచి భాగ్యముతో నింపబడాలయ్యా. బడే మంచి నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి. ఒక్క తలంతో పాతి పెట్టే వరకు ఉండకూడదు. 2 తలంతుల అభివృద్ధి చెందే కృపను మాకు దయచేయండి ప్రభా. నీ కార్యాలతో నింపండి, హస్తదంచండి. ఈరోజు ఇన్న వాక్యాన్ని అనేకమైన వారి హృదయం మీద రాసుకుంటానికి సహాయం చేయండి అయ్యా. బండ మీద ఇల్లు కట్టిన వారితో పోలి ఉండాలి, ఇసుక మీద కాదు. బండ మీద పునాది కలిగిన వారిగా మేము ఉన్నట్లయితే ప్రతి శ్రమ నుండి విడుదల కలుగునుగాక. అలాగే ప్రభా అయ్యా, మేము వెళుచున్న ప్రయాణంలో ఆ ప్రయాణంలో కూడా మీరు వాడుకొని మహిమ తెచ్చుకొని ఆ బిడ్డలతో కూడా ఏ వాక్యము ఏ రీతిగా ఎల్లడి చేయాలో మీరే మాకు నేర్పించి మహిమలోనికి నడిపించమని, ఇక్కడున్న ప్రతి బిడ్డని దీవించమని నా నజరేయుడైన యేసు నాథుని పేరిట అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.